హలో గైస్, ప్రపంచయాత్రుడు నాన్ వేసన అసలు ఇది ఎందుకు వీడియోలు చేస్తున్నాడు వీడికి అర్థమవుతుందో తెలియట్లేదు, కానీ బయట ఫ్యాన్స్కి అయితే అసలు అర్థం కావట్లేదు భయ్య. ఓకే, ట్రావెలింగ్ చేసినప్పుడు బాగానే అనిపించేది, బట్ ఇప్పుడైతే కొన్ని సోషల్ మీడియాలకు వచ్చి నీళ్ళ సుత్తులు, అంతేకాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం, అంతేకాకుండా ఈ రివ్యూస్ కోసం ఇలా మాట్లాడుతుంటే మాత్రం చెడ్డగా వస్తుంది భయ్య. అసలు వీడికి ఏం అర్హత ఉందని దీని గురించి మాట్లాడుతుంటే నాకైతే క్లియర్గా అర్థం కావట్లేదు. సో నేను ఎందుకోసం మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు వరకు బాగానే ఉంది, బట్ ప్రెజెంట్ అయితే హరహర వీరమ్మలు నా మొదటి రివ్యూ అంటూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు. అసలు ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేశాడో ఆడికైతే అర్థం కావట్లేదు. ఏకంగా 18 నిమిషాలు అయితే ఈ వీడియో పెట్టాడు. అసలు 18 నిమిషాల కంటెంట్ అయితే అసలేం లేదు, జస్ట్ వాడి గురించి సొత్తేసుకుంటున్నాడు అంతే. సో వీడికి రివ్యూయర్స్ గురించి మాట్లాడే అర్హత అయితే ఎలా ఉంది భయ్య? ఓకే, ట్రావెలింగ్ పరంగా చూసుకుంటే నాన్ వేసిన ఓకే సూపర్, బట్ రివ్యూయర్స్ గురించి మాట్లాడే అర్హత అయితే ఇంకా అతనికి లేదు. ఎందుకంటే అతను ఏం మాట్లాడుతున్నాడు ఆడికి అర్థం కావట్లేదు. మీరు చూడండి, 18 నిమిషాల వీడియో ఉంది, జస్ట్ మీరు 5 to 10 minutes చూసాను మీకు అయితే బోర్ కొడుతుంది భయ్య. అంత దరిద్రంగా ఉంది వీడు చెప్పే విషయాలు అయితే. అసలు వీడు రివ్యూస్ గురించి చెప్పలేదు ఈ వీడియోలో, మొత్తం వాడి గురించి సెల్ఫ్ డబ్బా కొట్టినుకున్నాడు. ఒకవేళ వీడియో మూవీ తీస్తా అంటే నెగిటివ్ రివ్యూ చేసిన వాళ్ళకి బీహార్ నుంచి తెప్పించి మరి కాల్ చంపేస్తాడంట. అంటే మూవీ ఎలా ఉన్నా సరే రివ్యూయర్స్ రివ్యూ ఇవ్వకూడదు అనమాట. నెగిటివ్గా ఉంటే వాళ్ళు నెగిటివ్గా ఇస్తారు, పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఇస్తారు. వాళ్ళు ఒపీనియన్ వాళ్ళు ఇస్తున్నారు. వీడు ట్రావెలింగ్ తిరిగాడు కదా, వీడి ఒపీనియన్ వీడు ఇచ్చాడు కదా, అలానే రివ్యూయర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకి ఇస్తారు. సో దీంట్లో తప్పేముంది? అసలు ఈ మాత్రం నాలెడ్జ్ లేకుండా వీడు ఇన్ని కంట్రీలు వెళ్తారు నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, పైరసీ గురించి మాట్లాడు, పైరసీ గురించి మాట్లాడి తప్పలేదు, ఎందుకంటే పైరసీ జరుగుతుంది కాబట్టి వాటిని అడ్డుకోవడంలో తన వంతు కృషి చేశాడు, దాని నుంచి మేము ఏం డిసప్పాయింట్ అవ్వట్లేదు. బట్ ఇతను రివ్యూస్ గురించి మాట్లాడే అర్హతకే అసలు ఎలా ఉంది? వీడియో వెళ్ళాడు కదా వేరే కంట్రీలో, అక్కడ రివ్యూ ఇచ్చాడు, బట్ వాడు చెప్పిన రివ్యూ మనం తీసుకున్నాం కదా, మనం చెప్పిన రివ్యూ ఆడేందుకు తీసుకోలేకపోతున్నాడు అంటే? ఇడు ఒక్కడే చెప్పింది రైట్ అని, మిగతా వాళ్ళు చెప్పింది రాంగ్ అని డైనమో అయితే ఇడు ఉన్నాడని క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఏం మాట్లాడారు ఆ వీడియోలో నాకైతే అసలు క్లియర్గా ఎక్కలేదు. నేను జస్ట్ 2 minutes కూడా వీడియో చూడలేకపోయాను, అంత దారుణంగా ఉంది. పైరసీ గురించి మాట్లాడు ఓకే, కానీ అసలు రివ్యూ గురించి మాట్లాడే అర్హత వీడికి లేదు కదా. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే వీడు సంపాదించలేడు, సంపాదించినందుకు చూసి కుళ్ళుకుంటున్నాడు, క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు, ఓకే వాళ్ళు చేసింది రాంగే, బట్ వాళ్ళని బయట చేసాడు పెట్టాడు. ఆ బయట పెట్టిన వీడియోస్ దరిదాపుగా 4 రోజుల్లో 30 వీడియోలు చేస్తాడు. ఆ 30 వీడియోకి వీడికి ఇన్కమ్ ఎంత వచ్చింది తెలుసా? lakhs లో వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు వాడు టూర్లో ఉన్నాడు, బట్ వీడికి మళ్ళీ ఇన్కమ్ సరిపోవట్లేదు, అందుకే రివ్యూయర్స్ మన పడ్డాడు. ఇప్పుడు రివ్యూయర్స్ కోసం వీడియోస్ చేస్తాడు, మళ్ళీ కొన్ని lakhs వస్తాయి, మళ్ళీ తిరుగుతాడు. సో సింపుల్ లాజిక్ ఇక్కడ. అసలు వీడికి అర్హత లేదని నేను అది క్లియర్గా అర్థం చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో మీకేమనిపించిందో ఈ నా రివ్యూ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.